హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం అన్ని కేటగిరీలకు కూడా ఉపయోగపడేటువంటి పార్ట్ ఏ మీద 50 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే చేస్తున్నాము. మోడల్ పేపర్ అయితే చేస్తున్నాం. ఇది 4th మోడల్ పేపర్. ఇందులో దాదాపు మీకు పార్ట్ ఏలో ఏ జాబ్ అయినా కూడా పార్ట్ ఏలో ఎటువంటి సిలబస్ అయితే ఎన్ని టాపిక్స్ అయితే ఉంటాయో దాదాపు అన్ని టాపిక్స్ మీద కూడాను ఇందులో క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. హిస్టరీ, పాలిటీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, సో కంప్యూటర్స్ అన్నీ కూడా మీకు దాదాపు అన్నీ కవర్ అవుతాయి. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. శానిటేషన్కి సంబంధించి ఒక వీడియో సపరేట్గా వస్తుంది. అదేవిధంగా అన్ని కేటగిరీకి సంబంధించి పార్ట్ ఏ మోడల్ పేపర్ అయితే ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కేటగిరీ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి పార్ట్ ఏ, పార్ట్ బి రెండింటికి కూడా ఈ మోడల్ పేపర్ అయితే యూస్ఫుల్ అవుతాయి. సో ఎవరైనా ఉంటే రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, గంట సింబల్, దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ మీకు దీనికి కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే నేను వెంటనే ఆన్సర్ రివీల్ చేయను. సో నేను క్వశ్చన్ చదివేలోపు మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కింద లైవ్ చాట్ అనేటువంటిది మీకు కనపడుతూ ఉంటుంది. సో దాంట్లో మీరైతే తెలిసినటువంటి ఆన్సర్ చెప్పవచ్చు. మీరు తప్పైనా ఏం పర్లేదు. సో మీ నాలెడ్జ్ అనేటువంటిది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు తప్పు పెట్టినప్పటికీ ఎవరైతే ఏమనరు. సో మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఈరోజు తప్పు చేసినప్పుడు రేపు మీకు ఒకవేళ సేమ్ క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు దాన్ని మాడిఫై చేసుకొని ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, దీమా హసావో జిల్లాలో ఈ రాష్ట్రం 6వ జాతీయ పార్కు పొందనున్నది. దీమా హసావో జిల్లాలో ఏ రాష్ట్రం 6వ జాతీయ పార్కు పొందనున్నది అంటే అస్సాం రాష్ట్రం. ఏంటది? అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంస్థ పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్ అభ్యాస్ను విజయవంతంగా పరీక్షించింది. ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఇంకోటి అన్నట్లయితే, ఏ సంస్థ పైలట్ రహిత అభ్యాస్ ఎయిర్ క్రాఫ్ట్ని విజయవంతంగా పర్యవేక్షించింది అనేటువంటి ఇదొకటి ఆస్పెక్ట్ అయితే. ఇంకొక విధంగా ఎలా అడుగుతారు, పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పేరేమిటి? ఏంటది? అభ్యాస్. సో ఈ క్వశ్చన్లోనే ఇంకొక ఆన్సర్ రైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లాజికల్గా థింక్ చేసి అయితే ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. సో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశానికి చెందినటువంటి మంత్రిత్వ శాఖ. ఇది రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక సంస్థ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈఐటిడిఏ 2019 మేలో ISO 9001:2015 ధృవీకరణ పత్రం దక్కించుకున్నటువంటిది ఏ ఊరు? సీతంపేట. తర్వాత, విద్యుత్ బల్బు ఫిలమెంట్లో వాడేటువంటి పదార్థం. ఎటువంటి పదార్థాన్ని విద్యుత్ బల్బు ఫిలమెంట్లో వాడతారు? టంగ్స్టన్ మెటీరియల్ అనేటువంటిది వాడతారు. టంగ్స్టన్. సో ఇది త్వరగా వేడెక్కేటువంటి నేచర్, అదేవిధంగా త్వరగా కూల్ అయ్యేటువంటి నేచర్ అయితే ఉంటుంది. తర్వాత, సంక్రమణ వ్యాధులు అంటే ఏంటి? ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించేటువంటి వ్యాధులనే సంక్రమణ వ్యాధులు అని అంటారు. తర్వాత, ప్రపంచంలో అత్యధిక ఖరీదైనటువంటి పాష్మినా ఊలు వీని నుండి ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో అత్యధిక ఖరీదైనటువంటి ఊలేంటి? పాష్మినా అనేటువంటి ఊలు. అయితే ఇది దేని నుండి ఉత్పత్తి అవుతుంది? ఈ పాష్మినా అనేటువంటి ఊలు అంటే కాశ్మీరీ మేకల నుండి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి? కాశ్మీరీ మేకలు. విశ్వగ్రహీతలు ఈ రక్తవర్గానికి చెంది ఉంటారు. ఏ రక్తవర్గానికి చెందినటువంటి వారిని విశ్వగ్రహీతలు అని అంటారు? యూనివర్సల్ రెసిపియంట్స్. ఎవరు? AB బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వారిని యూనివర్సల్ రెసిపియంట్స్ లేదా విశ్వగ్రహీతలు అని అంటారు. వీరు ఎవరి నుంచైనా కూడాను బ్లడ్ అనేటువంటిది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా O గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళని యూనివర్సల్ డోనార్స్ అంటారు. వీరు ఎవరికైనా కూడా బ్లడ్ ఇవ్వచ్చు. తర్వాత, ఏ మొబైల్ కంపెనీ ఎమోజీలను మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ప్రవేశపెట్టింది? ఏ మొబైల్ కంపెనీ ఎమోజీలను మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్గా ప్రవేశపెట్టినటువంటి మొబైల్ కంపెనీ? యాపిల్. నెక్స్ట్, దుర్గాబాయ్ దేశ్ముఖ్కు
పద్మవిభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1975వ సంవత్సరంలో. నెక్స్ట్, తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా జ్ఞాన్పీఠ్ అవార్డును పొందినటువంటి వారు ఎవరు పొందారు? తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా జ్ఞాన్పీఠ్ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ గారు. భారతదేశంలో ఎంటీపీ చట్టం ఎప్పుడు వచ్చింది లేదా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎంటీపీ చట్టం అనేటువంటిది భారతదేశంలో అన్నట్లయితే 1971వ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వమునకు నూతన రాష్ట్రాలను ఏర్పరచుటకు మరియు రాష్ట్రాల సరిహద్దును మలుచేయడానికి అధికారం ఉంటుంది? ఆర్టికల్ 3 ప్రకారం. కింది వాక్యములను పరిశీలించండి. ఒకసారి కింద ఎగ్జాంపుల్స్ అయితే చూసుకోండి ఒకసారికి. సో దీనికి మనం పికప్ చేయాల్సినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అన్నట్లయితే బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ మరియు అరవింద్ ఘోష్లు మితవాద నాయకులు అనేటువంటిది. సో అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఇది. తర్వాత బెంగాల్ ప్రజలు అక్టోబర్ 16వ తేదీన సంతాప దినంగా ప్రకటించారు. అదేవిధంగా 1919లో నవంబర్లో గాంధీజీ ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఎన్నుకొనబడినాడు. పై వాక్యంలో సరైనటువంటి వారిని గుర్తించండి అనేటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ ఏమేంటి రైట్ ఆన్సర్స్ అనేటువంటివి అయితే ఒకసారి చూడండి. బి అండ్ సి రెండు మాత్రమే రైట్ ఆన్సర్స్. ఏ అనేటువంటి రాంగ్ ఆన్సర్. అవి ఏమంటివి చూస్తే బెంగాల్ ప్రజలు అక్టోబర్ 16వ తేదీన సంతాప దినంగా ప్రకటించారు. అదేవిధంగా 1919 నవంబర్లో గాంధీజీ ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అధ్యక్షునిగా ఎన్నుకొనబడ్డారు. కింది వారిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 28/8/2017 నుండి 2/10/2018 కాలంలో పనిచేసినటువంటి వారిని గుర్తించండి. ఎవరు వారు? దీపక్ మిశ్రా. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానటువంటి దానిని గుర్తించండి. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానటువంటిది ఆస్తి హక్కు. గాలిలో ఆక్సిజన్ శాతం సుమారుగా ఎంత? 20%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి మరియు ఆఖరి అసెంబ్లీ స్పీకర్లు ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు మరియు నాదెండ్ల మనోహర్. అయ్యదేవర కాళేశ్వరరావు ఈ సేమ్ క్వశ్చన్ వచ్చేసి 2019లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. తర్వాత భారత రాజ్యాంగంలోని 9A భాగం మరియు 12వ షెడ్యూల్ కింద క్రింది విషయాలు సంబంధించినటువంటి వాటిని గుర్తించండి. ఏమైంటివి? మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లు. లెవియాథాన్ యొక్క రచయిత ఎవరు? లెవియాథాన్ రచయిత థామస్ హాబ్స్. మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు కానీ అతడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడినాడు అని ప్రకటించినటువంటి వారు ఎవరు? మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు కానీ అతడు సర్వత్రా సంకెళ్లతో బంధించినాడు అనేటువంటి ప్రకటించినటువంటి వారు ఎవరు? రూసో. సమాజంలోని అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అనుభవ మంటప అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి సంఘ సంస్కర్త బసవన్న. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల ఉల్లంఘనను తెలిపేటువంటి ఒక ఉదాహరణ. ప్రజలను బలవంతంగా తమ ఇండ్ల నుండి ఖాళీ చేయించడం. భారతదేశంలో గొప్ప ఎడారి అంటే గ్రేట్ డెసర్ట్ క్రింది విదేశాలకు విస్తరించింది. ఏ విదేశాలకు? రాన్ ఆఫ్ కచ్ అంచు నుంచి లూనీ నది దాటి ఉత్తరం ముఖం వరకు. రాడ్ క్లిఫ్ రేఖ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ. భారత్ మరియు పాకిస్తాన్ దీన్నే రాడ్ క్లిఫ్ అంటారు. అయితే గుర్తుపెట్టుకోండి. 1990 దశకానికి పూర్వం హిమాలయ పర్వతాలలో సంభవించినటువంటి
భూకంపాలపై విస్తృతంగా పరిశోధన జరిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆర్డి ఓల్డ్హమ్. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో ఎర్ర మృత్తికలు అంటే రెడ్ సాయిల్స్ విస్తరించి ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఉన్నాయి? నూజివీడు మరియు వినుకొండ. ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణ పరిసరాలలో ధార్వార్ శిలలు గోచరిస్తున్నాయి. ఎక్కడ? కుప్పం. ఈ అంశం అంచనా వేసేందుకు గృహ సర్వే నిర్వహణలో దేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏ అంశం అంచనా వేసినందుకు? మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే దీన్నే బహుముఖ పేదరిక సూచి అంటారు. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి అంటే అసెర్షన్ రీజన్ అంటారు కదా, సో ఇవి అవి. అయితే ఒకసారి చూడండి ఏమేంటివి. అసెర్షన్ అంటే ఏంటి, అది రీజన్కి ఏమి ఇచ్చారు చూడండి. అసెర్షన్ చూసుకున్నట్లయితే మెరుగైనటువంటి ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ సామాజిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. దీనికి రీజన్ చూసుకోండి. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే బి చూడండి. ఏ మరియు ఆర్ అసర్షను మరియు రీజన్ రెండు సత్యములే. అయితే ఏకు ఆరు సరైనటువంటి కానీ ఒకసారి చూడండి, ఇది ఏ మరియు ఆర్ రెండు సత్యములే సరైనటువంటివే, కానీ ఏకు ఆర్ అనేటువంటిది సరైనటువంటి వివరణ కాదు, అంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అనేటువంటిది. సో ఇవి చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. అసెర్షన్ రీజన్ అనేటువంటివి జాగ్రత్తగా మీరు ఫాలో అప్ అవ్వాలి. ఒకటి తెలిసినా ఇంకొకటి తెలియకపోయినట్లయితే మీకు మార్క్ అనేటువంటిది లూజ్ అవుతారు. సో మీ మార్క్ పోవడమే కాకుండా ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతారు, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత ఆరోగ్య మరియు పోషణ రంగం కొరకు విజన్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029ని సాకారం చేయు కీలక వ్యూహంలో ఉన్నటువంటి దానిని గుర్తించండి. ఆరోగ్య మరియు పోషకాహార సేవల్ని సంస్థాగతంగా బలోపేతం చేయుట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల ప్రయోజనం పొందడం కోసం చిన్నతనంలో టీకాలు వేయించడాన్ని ఈ పథకం ఒక నిబంధనగా చేసింది. ఏ పథకం? బాలికా సంరక్షణ పథకం. నెక్స్ట్, సామాజిక స్థిరీకరణానికి ఇది ఒక ప్రాతిపదిక. ఏది? సామాజిక స్థిరీకరణానికి ప్రాతిపదికగా నిలిచేటువంటి దానిని గుర్తించండి అంటారు. ఏంటది? అసమానత్వం అనేటువంటిది. నెక్స్ట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్నకు అర్హత కలిగినటువంటి దేశాలు. ఆస్ట్రేలియా, కెనడా మరియు యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఇవన్నీ కూడాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్కి అర్హత కలిగినటువంటి దేశాలుగా మనం పేర్కొనవచ్చు లేదా చెప్పవచ్చు. జనని సురక్ష యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశములు. జనని సురక్ష యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశములు: ఆసుపత్రి కాన్పులను ప్రోత్సహించడం, అదేవిధంగా మాతా శిశు మరణాల రేటును తగ్గించడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి 35th క్వశ్చన్. ప్లస్ అనున్నది మైనస్ గాను, మైనస్ అనున్నది ఇంటూ గాను, అదేవిధంగా డివిజన్ అనున్నది ప్లస్ గాను మరియు ఇంటూ అనున్నది డివిజన్ గాను సూచించుచున్నట్లయితే 15 - 4 + 10 × 5 / 9 ఎంత అవుతుంది? ఒకసారి దీనికి ఆన్సర్ గెస్ చేయండి. వీడియో అనేటువంటిది పాస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, నేనైతే ఆన్సర్ చెప్తాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి 67 అయితే అవుతుంది. సో దీంట్లో ఏదైనా అర్థమెటిక్ రీజన్కి సంబంధించిన మిస్టేక్స్ ఉన్నట్లయితే కామెంట్లో నా నోటీస్కి అయితే తీసుకురండి. మీకు కరెక్ట్ ఆన్సర్స్ రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే వాటికి సంబంధించి మాడిఫై చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత, ఒక అక్షరము ఒకేసారి ఉపయోగించవచ్చు అక్షరములు వరుస క్రమములో మార్చకుండా హార్ట్లెస్ అను పదమును ఎన్ని స్వతంత్ర పదములుగా విభజించవచ్చును? 3 PQRST అను 5 స్నేహితులు దక్షిణం వైపు తిరిగి నిల్చుని ఉన్నారు. అయితే వీరు ఇదే వరుస క్రమంలో ఉండనవసరం లేదు. Tల మధ్య Q ఒక్కడే ఉన్నాడు. Tకు కుడివైపు 6 ఉన్నాడు. అయితే
పికి ఎడమ వైపున ఎస్ ఉన్నాడు. పైన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ క్రింది వానిలో ఏది నిజము? దీనికి ఇప్పుడు స్పాంటేనియస్గా మీరు వెంటనే ఆన్సర్ చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో మీకు తెలిస్తే పెట్టండి, లేదా ఒక సెకండ్ వీడియో అనేటువంటిది పాస్ చేసుకొని మీరు లాజికల్గా థింక్ చేసి మీ ఆన్సర్ అయితే గెస్ చేసుకోండి. సో రీజనింగ్లో ఏ విధంగా మీరైతే ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేటువంటిది మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి బి, ఎస్ టీకి ఎడమ వైపున మూడవ వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ 38th వన్. ఒక కోడ్ భాషలో ఆర్గనైజేషన్ అను పదము ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. CBDWLQJ WYQCL అని వ్రాయబడినది అయితే, మరియు ఆపరేషన్ అనేటువంటి పదము CXFBWYQCL అనేది వ్రాయబడినది అయినా సపరేషన్ అనేటువంటిది ఏ విధముగా రాయబడును? ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి అంశం ఇది. సో మీరైతే జాగ్రత్తగా చూసుకొని, నేను చెప్పాను కదా ఇందాకనే, ఆ విధంగా ఒకసారి ప్రొసీడ్ అవ్వండి, ఆన్సర్ అయితే గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ సి, థర్డ్ వన్ వచ్చేసి WYQCL అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. 38కి సి ఆప్షన్. నెక్స్ట్ 39th వన్. 39 11 నుండి 50ల మధ్య 7చే నిష్మేషముగా భాగించబడుతూ 3చే భాగించబడినటువంటి సంఖ్యల సంఖ్య ఎంత? 4. నెక్స్ట్, ఒక బ్యాంకు నింపడానికి 40 బకెట్లు నీరు కావాలి. అయితే బకెట్ సైజు ఏ వంతుకు సంబంధించినట్టు తగ్గించినటువంటి అదే ట్యాంకును నింపడానికి ఎన్ని బకెట్లు నీరు అవసరము? 160. క్వశ్చన్ అనేటువంటిది కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. 40 క్వశ్చన్ అనేటువంటిది ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే చేయండి, లేదా మ్యాక్సిమం స్కిప్ చేయండి. ఆప్షన్ వచ్చేసి జనరల్గా 160 అయితే వస్తుంది 40 క్వశ్చన్కి. సో మీరైతే ఆన్సర్ వస్తే కరెక్ట్గా చేయండి, రాని పక్షం స్కిప్ చేయండి, లేదా మీకు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్లయితే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ 41. కుమార్ 50 పేజీలను 10 గంటలలో టైపు చేయగలడు. అయితే లత, కుమార్ కలిసి 300 పేజీలను 40 గంటల్లో టైప్ చేస్తారు. అయినా లత 30 పేజీలను టైప్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 12 గంటల సమయం. ట్రిపుల్ తలాక్ ఆచరణ శూన్యం, అక్రమం అని ప్రకటించుటకు ప్రతిపాదించినటువంటి ముస్లిం మహిళల వివాహ హక్కుల చట్టం లేదా హక్కుల రక్షణ బిల్లు 2019 జూన్ 12న ఆమోదించినది. ఎవరు ఆమోదించారు దీన్ని? కేంద్ర మంత్రివర్గం. నెక్స్ట్ 45. జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదా కమిటీ చైర్పర్సన్ ఎవరు? డాక్టర్ కె కస్తూరి రంగన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొన్ని అంటే జనరల్ ఇంగ్లీష్ అయితే టాపిక్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒకసారి జాగ్రత్త ఫాలో అప్ అవ్వండి. తెలుగు మీడియం వల్ల ఏమైనా ఉంటే స్కిప్ అయితే చేయొద్దు. సో ఇక్కడ చూడండి, ఐ థింక్ ఐ హ్యాడ్ ది రాంగ్ కీ బికాస్ ఐ డాష్ ఓపెన్ ది డోర్. ఏంటిది? ఐ కుడింట్ ఓపెన్ ది డోర్. సో మీరు జస్ట్ గ్రామర్ తెలుసుకుంటే చాలు, ఇంగ్లీష్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే హ్యామ్లెట్ వాస్ రిటన్ బై షేక్స్పియర్. చూస్ ద రైట్ యాక్టివ్ వాయిస్. ఇందులో యాక్టివ్ వాయిస్ అయితే మనం పికప్ చేయాలి. ఏంటది? షేక్స్పియర్ రోట్ హ్యామ్లెట్. ఐ వాంట్ టు డాష్ బట్ ఐ కాంట్ గో నౌ. ఏంటది? ఐ వాంట్ టు గో హోమ్ బట్ ఐ కాంట్ గో నౌ. నెక్స్ట్, చూస్ ద పార్ట్ లేబుల్డ్ యాజ్ ABCD that has an error. I am going to tell her or what I thinking or of her. ఇక్కడ మనం కరెక్ట్ సీక్వెన్స్ అయితే ఏం పెట్టాలి? సి అనేటువంటిది మనం కరెక్ట్ ఆప్షన్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ లేబుల్ యాజ్ PQRS టు ప్రొడ్యూస్ ద కరెక్ట్ సెంటెన్స్. లిబర్టీ ఈజ్ or only or not a personal affair but a social contract also. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? PQRS అనేటువంటిది. సో ఇటువంటి సెంటెన్స్ ఫార్మేషన్లకు సంబంధించి కొన్ని ఇంగ్లీష్లో టిపికల్గా అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఇవైతే జాగ్రత్తగా ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలి. సో ఇది 4th మోడల్ పేపర్ అన్ని కేటగిరీలకు సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మీకు వీటిల్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్న ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఒకసారి అడగచ్చు. ఒకవేళ మా సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా మీరైతే మా నోటీస్కి తీసుకొచ్చినట్టయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే రిపీట్ అవ్వకుండా వీడియో అయితే చేస్తాను.
సో ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకొని మ్యాక్సిమం బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కరెక్ట్ వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తున్నాను. ఎవ్రీ ఆస్పెక్ట్కి యూస్ఫుల్ అయ్యేటువంటి ఫ్రీ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి.